అది ఎందుకు రాజ్యాంగం గురించి ఎందుకు చర్చ నడవాల్సి వస్తూ ఉంది అంటే, అసలు రాజ్యాంగం అనేది లేకుండా మనకి స్వాతంత్రం అనేది దానికి అర్థమే. ఎందుకంటే మనం స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం అంటే ఎట్లా పరిపాలన చేసుకోవాలి, ఏంటి, ఇవన్నీ కూడా స్వయంపాలన ఎలా ఉండాలి అనేటువంటి దాంతో లింకు లేకుండా మనకి స్వాతంత్రము అనేటువంటి దానికి అర్థమేమి ఉండదు. కాబట్టి మనం తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం అది ఎలా అమలవుతుంది, అమలైనటువంటి పద్ధతి ఏంటి, వీటన్నిటిపైన ఇప్పటిదాకా అరగోపాల్ గారు చాలా అంశాలు చెప్పారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంటే మనం ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పుకోవాలా వద్దా, అదే కూడా అసలు స్వాతంత్రం వచ్చిందా రాలేదా, ఇది ఒకప్పుడు బాగా డిబేట్ జరిగేది. దీనిపైన స్వాతంత్రం వచ్చిందా రాలేదా అని. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే పరిస్థితి అసలు ఉన్నదాన్ని ఏదైతుందో దాన్ని అంటే ఈ మధ్య ఎవరితో పరిష్కారం చెప్పి ఒక ఆయన పుస్తకం రాశాడు. దాంట్లో ఏమంటాడంటే, నీకు ఏడవడానికి అవకాశం ఉన్నది కదా, అందుకు నీకు శుభాకాంక్షలు. అంటే ఏడవడానికైనా అవకాశం. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మన ఏడుపు సమయం వాస్తవం చెప్పాలంటే ఆవేదన వేదాన్ని మనం ఏడుపు అంటే ఇది వేదన యొక్క వ్యక్తీకరణ. కాబట్టి ఇది మనం ఒక వేదన పడతాము. ఇప్పుడు ఏంటి, ఏం సంగతి, రిజర్వేషన్ ఏంటి, సామాజిక న్యాయం ఏంటి, ఇవన్నీ మనం ఇంతవరకు మనకు కొంత స్వేచ్ఛ ఉంది, దీనైనా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి అది వచ్చిందా రాలేదా అనే చర్చ ఇప్పుడు అవుట్డేటెడ్లాగా అయిపోయింది. అలాగే రాజ్యాంగం మీద కూడా కొన్ని చర్చలు ఉండేది గతంలో. కానీ ఇప్పుడు ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనేటువంటి చర్చలోకి మనల్ని నెట్టారు ఒక రకంగా చెప్పాలి. అంటే మనం పాకురాలు ఆఖరి గట్టి దగ్గర దాన్ని ఏదో కొంత పట్టుకొని ఉన్నట్టుగా మనకు ఉంది. అయితే దీనికి మనం ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు దీనికి సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు కుల వ్యవస్థకు ఉండేటువంటి దాని లక్ష్యం ఏంటంటే అవకాశాలనే పరిమితం చేయడం. దాని స్వభావం అవకాశాలను పరిమితం చేసేస్తుంది. అంటే ఫలానా ఆయనకి ఫలానా మాత్రమే నేను దానికి కుదించేసి వేయడం దానికి ఉన్నటువంటి స్వభావం. ఇప్పుడు రిజర్వేషన్ ఏమైంది, అవకాశాలను తెలుస్తున్నది. కొన్ని అవకాశాలు తెలిసే అవకాశం మనకి అవకాశం ఇస్తావు. కాబట్టి వాళ్ళు కోరుకునేది ఏంటి, అవకాశాలను పరిమితం చేయడం కోసం ఉన్నటువంటి కుల వ్యవస్థ ఇప్పుడు అది బలహీన పడిపోతా ఉందా అనేటువంటి భయం వాళ్ళకి కొంత వచ్చినట్టుగా కనిపిస్తుంది దీంట్లో ఇవన్నీ చూసినప్పుడు. ఎందుకంటే ఇక్కడ బలహీన పడిపోవడం అంటే అర్థం ఏంటి, వాళ్ళు కోరుకున్నటువంటి పద్ధతులు ఉండడం లేదు. అది వాళ్ళు కోరుకున్నటువంటి పద్ధతి ఏంటి అంటే మార్జినలైజ్ చేయడం, పరిమితం చేయడం, వనరులని అలాగే అవకాశాలని పంపిణీ చేసేటువంటి దాంట్లో కులం యొక్క పాత్ర అనేది ఉండేది. అయితే దాని నుంచి కొన్ని రూపాలు మారుతా ఉంది. ఇప్పటిదాకా మన మిత్రులు చెప్పినట్టు రూపం సారంలో పెద్ద మార్పు ఏది లేదు, కానీ రూపాలలో కొంత మార్పు వస్తా ఉంది. అయితే ఆ రూపాల్లో వచ్చినటువంటి మార్పును కూడా వాళ్ళు ఇప్పుడు సహించడానికి అంత సిద్ధంగా ఉన్నట్టుగా కనబడట్లేదు. దాన్ని మళ్ళీ ఎట్లా బ్యాక్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ బ్యాక్ చేయడం అనే ఉద్యమం ఇప్పుడు స్టార్ట్ అయింది ఏం కాదు. మన హిస్టరీ అదంతా తెలుసు కాబట్టి అరగోపాల్ గారు కూడా దీన్ని ఏమంటే కరెక్ట్ చేస్తారు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు మనకి బ్యాక్ టు వేదాస్ అని ఎప్పుడు ఇచ్చారు. బ్యాక్ టు వేదాస్ అనేది 1860 అనుకుంటా, 60లో ఆర్య సమాజం ప్రారంభమైనప్పుడు మనకి ఇక బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇవన్నీ కొన్ని ఇచ్చేశారు. తర్వాత అందరూ ముస్లిమ్స్ ఇదంతా చేశారు. మనం ఇప్పుడు కాదు అసలు మనం జీవించాల్సినటువంటి మళ్ళీ వేదాల్లోకి వెళ్ళిపోవాల్సిందే, మనం బ్యాక్ టు వేదాస్ అని చెప్పేసేటువంటి పిలుపు మనకి ఇచ్చారు. సనాతనం అనే పేరు ఒక రకంగా చెప్పాలంటే అలాంటి పిలిపే మనకి దాన్ని అర్థం చేస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మన రిజర్వేషన్లు అనేటువంటి అవి ఎంతవరకు నిలబడతాయి, ఎలా నిలబడతాయి, దాన్ని ఎంతవరకు మన కొట్లాడటం అనేటువంటి దానిపైననే ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ఫైట్ చేస్తాం, ఏ రకమైనటువంటి ఫైటింగ్ మనం చేయగలుగుతాం అనేటువంటి దాన్ని బట్టే వాటిని కాపాడుకోగలుగుతాం, ఉన్నటువంటి హక్కులను కూడా రక్షించుకోగలుగుతాము. కాబట్టి అలాంటి పోరాటం ఇప్పటిదాకా మనం ఇప్పుడు ఏమంటున్నాం, మనల్ని అరగోపాల్ గారు ఏమన్నారు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి మనం కొట్లాడాలని అంటున్నాం. కానీ ఇప్పుడు అసలు ప్రభుత్వ రంగంలోనే రిజర్వేషన్ లేకుండా చేస్తామనేదేమో వాళ్ళు అంటున్నారు. అంటే ఇప్పుడు డిమాండ్ ఏమైతుంది,
నువ్వు ప్రైవేటీకరణ గురించి డిమాండ్ ఏది కలిగింది, అసలు ఉన్నదా ఉండలేరా నాయన నీకు ఏం చేస్తావు అని చెప్పేసేటువంటి, అంటే మనం ముందుకు అడిగేసేటువంటి అవకాశమే లేకుండా చేసేటువంటి ప్రయత్నం అనేది జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో కొంత అగ్రెసివ్ అంటే మన జరిగినటువంటి పరిణామాలకు నల్సార్ యూనివర్సిటీ తెలుసుకున్న కథలు ఎట్లా అది రాజును మించిన భక్తి ప్రదర్శించింది టీసీఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఈ నల్సార్ యూనివర్సిటీలో ఎవరెవరైతే చేశారో వాళ్ళని బార్ కౌన్సిల్ లో ఎన్రోల్ చేసుకోవద్దని చెప్పేసి బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి వాళ్ళు ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తారు. అంటే అది ఎప్పుడు స్వాతంత్రాన్ని రోజు కంటే ఒక అంటే స్వాతంత్రం ఎట్లుంది అనేది ఇప్పుడు మనకి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతాం. అందుకనే ఇప్పుడు న్యాయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అందులో సామాజిక న్యాయం గురించి. ఇక న్యాయానికంటే సామాజిక న్యాయం ఇక అప్పర్ హై స్థాయి. అసలు న్యాయానికే ఇప్పుడు డిఫరెంట్ పరిస్థితి వస్తా ఉంది. ఇప్పుడు సామాజిక న్యాయం అనేటువంటిది ఇంకా ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది అనేటువంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ పోరాటం ఎంత గట్టిగా చేయాల్సి ఉంది, ఎంత లోతైనటువంటి దీంతో చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో అలాంటి వాటికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.